హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా వెంటనే రెండు శుభవార్తలు అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిదారులు కూడా రేషన్ కార్డు కలిగిన వారికి రెండు పథకాలు అయితే పొందడం అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఏ పథకాల ద్వారా లబ్ధిదారులు జరుగుతున్నది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పింది. ఇంకా రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఉంటుందా అనే సమాచారాన్ని మనకు ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాల గురించి హామీ ఇవ్వడం అయితే అమలు చేయడానికి కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డులకు ఈ నెల 19 నుంచి అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు. ఈ యొక్క రెండు పథకాల ద్వారా లబ్ధిదారులకు పథకాల ద్వారా మనకు మేలు జరుగుతుంది. రేషన్ కార్డు కలిగిన వారికి, రేషన్ కార్డు లేని వారి పరిస్థితి, అలాగే కొత్త రేషన్ కార్డు ఎప్పుడు ఇస్తారు అనే సమాచారం తెలుసుకున్నా ఎక్కడా కూడా మన ఛానల్ అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఈ సమాచారం అయితే అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఇటువంటి పథకాల ద్వారా విడుదల చేయడమే కాకుండా మనకు ఏ విధంగా చూసి వెళ్ళిపోతున్నారు, లిఫ్ట్ చేయడం కూడా ఇవ్వడం లేదని ఈ విధంగా ఈ యొక్క దానిపైన నొక్కండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద నొక్కండి. మీకు, మీ బంధువులకు, మీ స్నేహితులకు ఈ వీడియోలు వాట్సాప్ ద్వారా షేర్ చేస్తే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, మర్చిపోవద్దు. అంతేకాకుండా ఎన్నో రకాల పథకాలకు తీసుకొచ్చింది. అంటే ఈ ప్రభుత్వం ఏ పథకం ఎప్పుడు అమలు చేస్తున్నాం, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మనకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుంది. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటున్నారా ఉండాలి. ఎవరు కూడా హెల్ప్ చేయకుండా మీ యొక్క ఫోన్లోనే అద్భుతంగా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వచ్చిన మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకుని వస్తుంది ఆ గంట పైన పక్కనే ఉన్న గంట అనేది వస్తుంది, ఆల్ అనేది పెట్టుకోండి. నేను కూడా మీకు ఇష్టం లేకుండా మెసేజ్ రూపంలో ఎంతో తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే ప్రతి ఒక్కరికి కూడా మీరు తెలుసుకుంటూ ఉండండి. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తాం. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇది ఫలితాలను ప్రకటించారు. పథకాలకు ఖచ్చితంగా రేషన్ కార్డు తీసుకొని మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వాడి యొక్క పథకాల ద్వారాకైతే సరే ప్రణాళికంగా తీసుకొని పథకాలను అమలు చేస్తున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు రెండు పథకాల ద్వారా లబ్ధి పొందాలని తీసుకొని ముఖ్యంగా మహిళలకు ఒక రెండు పథకాలకు కూడా వస్తున్నాయని కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తారీఖు నుంచి జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా ఈ పథకం ద్వారా ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు మొట్టమొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది ప్రారంభించుతున్నారు. ఈ యొక్క సంక్రాంతి కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు అని చెప్పారని ఉచిత బస్సు సౌకర్యాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక గత ప్రభుత్వం అంటే మన తెలంగాణలో కూడా కల్పించడం వల్ల ఇబ్బంది పడుతున్నారని ఆటో వాళ్ళు, ఇక ఆటో సోదరులందరికీ కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం పథకానికి ప్రారంభించాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. కాబట్టి ఈ పథకానికి ఖచ్చితంగా ఎవరెవరికి అర్హులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలు ఉన్నారని వారందరికీ కూడా సంక్రాంతి కానుకగా ప్రారంభించాలని దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందించుతున్నామని కూడా మహిళలు ఒక పథకానికి అమలు చేస్తామని మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డు కలిగిన వారందరూ కూడా ఒక పథకానికి అర్హులని ఖచ్చితంగా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. మీరు ప్రయాణం చేసేటప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మీరు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. మీ ప్రయాణం చేసేటప్పుడు తప్పకుండా ఆధార్ కార్డు లేదా మీరు కలిగినటువంటి రేషన్ కార్డు దీనికి సంబంధించి ఏదైనా కార్డు తీసుకొని
తీసుకురావాలని కూడా సంబంధించి ఈ పథకానికి ప్రారంభించుతున్నారు. అంతకంటే ముందుగా మన యొక్క రేషన్ కార్డులు కలిగిన ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క క్రిస్మస్ కానుకగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మన మంత్రి వీరాంజనేయ స్వామి వారిద్దరూ కూడా మనకు తెలియజేయడం జరిగింది. వీరాంజనేయ స్వామి తెలియజేశారని ఈ నెల 19 నుంచి కూడా అప్పుడప్పుడు అనుకోకుండా ఏంటంటే సంక్రాంతి కానుకగా చంద్రన్న కానుక రంజాన్ పండుగకు సంబంధించి ఈ యొక్క 25వ తారీఖు ఉంది కదా, కాబట్టి మనకు ఇటువంటి ఎన్ని రకాలు ఉన్న సరుకులు 8 రకాల సరుకులను ఉన్నటువంటి పింఛన్ ఇవ్వడానికి కూడా జరుగుతుంది. రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ మనకు తర్వాత మళ్ళీ కూడా మనకు సంక్రాంతి కానుకగా చంద్రన్న సంక్రాంతి కానుక 8 రకాల సరుకులు పంపిణీ చేయడానికి ఉచితంగా ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నమాట. ఇక మరో 15 రోజుల్లో ఈ యొక్క పంపిణీ అవుతుంది. తర్వాత 10 రోజుల్లో కూడా మనకు సంక్రాంతి కానుక పంపిణీ చేస్తున్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలందరికీ కూడా కలిగి ఉండాలి. లేని వారందరికీ ఇప్పట్లో కూడా వచ్చే అవకాశం లేదన్నమాట. ఇక కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకుంటే కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని కానీ ఈ టైంలో అయిపోయినది. కానీ ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి హామీ అయితే అధికారులందరూ కూడా ఈ యొక్క 2వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా అప్లై చేసుకోమని, మీరు తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ యొక్క ఉపయోగపడే విధంగా ఉంటుంది అని కూడా చెప్పారండి. ఇదే గత ప్రభుత్వంలో తొలగించిన ఆంధ్రప్రదేశ్ రాజ్యముద్ర ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క రేషన్ కార్డు అప్డేట్ ప్రకారమే ఎటువంటి ఇబ్బంది లేకుండా కొత్త రేషన్ కార్డులు కూడా చేపట్టాలని ఖచ్చితంగా ఈ యొక్క జనవరి నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు తీసుకువచ్చామని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా 2 శుభవార్తలు తీసుకువస్తూ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. మరియు సంక్రాంతి కానుక వస్తుంది కదా, ఈ సంక్రాంతి కానుకకు అందరికీ కూడా కల్పిస్తున్నట్లు కూడా తీసుకువచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మళ్ళీ వస్తే నేను కూడా ఈ యొక్క పథకానికి ఏమీ మిస్ అవ్వకుండా ఉండాలని మీ ఫోన్లో నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.